వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చి వారిని సొంత ప్రయోజనాల కోసం ప్రభుత్వం వినియోగించుకుంటుందని ఏపీ బీజేపీ చీఫ్ సోం వీర్రాజు అన్నారు. కేంద్ర ప్రభుత్వ స్కీమ్ల విషయంలో చంద్రబాబు సింగిల్ స్టిక్కర్ అయితే జగన్ డబుల్ స్టిక్కర్ అని అన్నారు. తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక కోసం ఇన్ఛార్జీలను నియమించామన్నారు. బీజేపీ జనసేన కలిసి తిరుపతిలో అద్భుత విజయం కైవసం చేసుకుంటుందంటున్న సోం వీర్రాజుతో మా ప్రతినిధి బలరాం ఫేస్ టు ఫేస్. నమస్తే, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను బలరాం. ప్రస్తుతం మనతో పాటు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోం వీర్రాజు గారు మనతో పాటు అందుబాటులో ఉన్నారు. తిరుపతి ఎంపీ స్థానానికి ఉప ఎన్నిక నగారా మోగడంతో పార్టీలన్నీ ఎవరికి వారు వ్యూహాలతో ముందుకు వెళుతున్నాయి. ఇక్కడ బీజేపీ ఎటువంటి స్ట్రాటజీస్ అవలంబించబోతోంది, ఎటువంటి అంశాలతో ప్రజలకు చేరువవ్వబోతోంది, మరిన్ని అంశాలు ఆయన మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సోం వీర్రాజు గారు నమస్తే అండి. రైట్, అంటే తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ ఎటువంటి గట్టి పోటీ ఇవ్వబోతోంది, ఎటువంటి వ్యూహాలతో అడుగులు వేయబోతోంది, ప్రధానంగా ఇక్కడ ఏ పార్టీల మధ్య పోటీగా మీరు చెప్తారు? ప్రధానంగా పోటీ బీజేపీ, జనసేన, వైసీపీ మధ్యనే ఇక్కడ పోటీ ఉండబోతుంది. గతంలో భారతీయ జనతా పార్టీ తిరుపతి పార్లమెంటు సంప్రదాయబద్ధంగా ఒకసారి మేము నెగ్గాం. పొత్తు లేకుండా మాకు 1,75,000 ఓట్లు వచ్చినాయి. పొత్తుతో మేము విజయం సాధించడం జరిగింది. ఈ సందర్భంలో మోడీ యొక్క అభివృద్ధిని ప్రధానంగా తిరుపతి పార్లమెంట్లో వేల కోట్లతో స్మార్ట్ సిటీ కానీ, అట్లనే ఈ యొక్క పార్లమెంట్లో 4 రకాలైనటువంటి రైల్వేస్కి సంబంధించిన ప్రాజెక్ట్స్ని ఇవ్వడం జరిగింది. అనేక రకాల ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ని ఈ ప్రాంతానికి, తిరుపతి ప్రాంతానికి మేము మంజూరు చేయడం జరిగింది. అమృత నిధులతో కానీ, స్మార్ట్ సిటీ నిధులతో కానీ 18 రకాల అంశాలకి 25,000 కోట్ల రూపాయలని తిరుపతిలో అదనంగా మేము ఖర్చు పెట్టడం జరిగింది. రెగ్యులర్ యాక్టివిటీ కంటే అదనంగా భారతీయ జనతా పార్టీ ఈ ప్రాంత అభివృద్ధిలో ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వ్యూహం ప్రధానమైనటువంటి అభివృద్ధితో పాటు ప్రధానంగా తెలుగుదేశానికి ఓటేస్తే ఉపయోగం లేదు, అలానే వైసీపీకి 21 సీటు ఉంది, 22వ సీటు ఉంది. బీజేపీకి ఓటేస్తే ఈ ప్రాంతంలో ఎంపీ నెగ్గితే తప్పకుండా కేంద్రంలో మంచి పాత్రలో ఉండి మంచి అభివృద్ధికి సోపానాలు తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి విజయం సాధించడానికి, విజయం సాధిస్తే తిరుపతికి వచ్చేటువంటి లబ్ధిని ప్రజలకి వేడ మేము బాగా ఫోకస్ చేస్తాం. వ్యూహాల్లో ఇంకా అనేక రకాల వ్యూహాల్ని మేము అవలంబిస్తున్నాం. సామాజికంగా రకరకాల వ్యూహాలతో భారతీయ జనతా పార్టీ ఆర్గనైజ్డ్గా ఏ విధంగా మనం ముందుకు వెళ్ళాలి అనేది మేము ప్రతి గృహ సంపర్కాన్ని ప్రధానంగా అవలంబిస్తూ ముందుకు వెళ్తాం. రైట్, మనం రీసెంట్గా చూస్తున్నాం మున్సిపాలిటీ ఎలక్షన్స్ కావచ్చు, లేదంటే కార్పొరేషన్ ఎలక్షన్స్లో కావచ్చు, వైసీపీ హవా పూర్తి స్థాయిలో కనిపించడం జరిగింది. తిరుపతిలో కూడా మనం ఎగ్జాంపుల్గా చెప్పచ్చు. ఇది ఎటువంటి విజయంగా బీజేపీ చూస్తోంది? ఈ విజయాన్ని చూసి బీజేపీ క్యాడర్లో ఏమైనా కొంత నిరుత్సాహం ఏమైనా కనిపిస్తోందా? దాన్ని ఓవర్కమ్ చేసే విధంగా మీరు ఎటువంటి మోరల్ సపోర్ట్ ఇవ్వబోతున్నారు? సహజంగా మొన్న ఎక్కడ విజయం సాధించినా, తిరుపతిలో సాధించినా ఆ విజయం నిజమైనటువంటి విజయం కాదు, ప్రజాబలంతో ఉన్నటువంటి విజయం కాదు. వాళ్ళు ప్రజాబలం అని చెప్తున్నారు, ఇతర పార్టీలు లోపరుచుకోవడం, అధికార యంత్రాంగ సహాయంతో వాళ్ళు ఇతర పార్టీలను ఇబ్బంది పెట్టే పరిస్థితి, ధనబలం. అధికార పార్టీ అలానే అధికారుల యొక్క సపోర్ట్తో వారి ఎన్నికల్లో విజయం సాధించామని చెప్తున్నారు. చాలా చోట్ల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిజంగా గట్టిగా ప్రయత్నం చేశారు. ₹1 ఇవ్వకుండా వందల సంఖ్యలో ఓట్లు పడినాయి, వేల సంఖ్యలో ఓట్లు వచ్చినాయి. నిజంగా నిజమైనటువంటి పోరాటం ఆంధ్ర రాష్ట్రంలో మన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు చేశారు. పంచాయతీల్లో కానీ, అలానే మున్సిపాలిటీస్లో కానీ, కార్పొరేషన్లో కానీ పోరాటం అంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలదే అనేటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా చెప్తున్నాను. ఒక చోట మా కార్యకర్త ఒక పంచాయతీ బోర్డుకి పోటీ చేశారు. ఆ పంచాయతీ బోర్డులో వైసీపీ వాళ్ళు పంచాయతీ బోర్డు మెంబర్కి 50 లక్షలు ఖర్చు పెట్టారు. అయినా మా కార్యకర్త 7 ఓట్లతో ఓడిపోయారు. ₹1 మేము ఖర్చు పెట్టలేదు. నేను తిరుపతి కూడా చెప్తాను, 6,000 ఓట్లు ఉంటే 2,500 ఓట్లు పోలైతే
దాంట్లో మ్యాక్సిమం ఓట్లు డబ్బిస్తే వచ్చిన వాళ్ళు ఓటేయడానికి వచ్చిన వాళ్ళు 2,500 మంది. అందులో 560 ఓట్లు భారతీయ జనతా పార్టీకి ₹1 ఖర్చు పెట్టుకుంటే పడి, అందులో కొన్ని దొంగ ఓట్లు వేశారు. ఇది ఈవేళ ఎన్నికలు జరిగిన తీరు రాష్ట్ర వ్యాప్తంగా. ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మేమే విజయం సాధిస్తున్నామనే సిగ్నల్ ఇవ్వాలి అనేటువంటి అభిప్రాయంతో వాడు చేస్తున్నారు. కానీ ప్రజలందరూ పూర్తిగా సమర్థించలేదు కదా. ప్రజలు సమర్థిస్తే 6,500 ఉన్న చోట్ల 2,500 మంది ఎందుకొచ్చారు. 2,500 మందిలో 1,560 ఓట్లు పడితే ప్రజలు పూర్తిగా సమర్థించినట్ల. దాన్ని ఏ విధమైన సమర్థన అనుకోవాలి? 6,500 ఓట్లు 1,580 ఓట్లు పెడితే అది నిజమైన సమర్థన, పూర్తి సమర్థన, పార్టీలు లోపరుచుకునే సమర్థన. దీన్ని వాళ్ళు మొత్తం వ్యవస్థని ఈవేళ డెమోక్రసీని ప్రశ్నించే విధంగా జగన్ ప్రభుత్వం ముందుకు వెళ్ళింది. వారికి ఎట్టి పరిస్థితిలో ఇది పూర్తి మద్దతు కాదనేటువంటి విషయాన్ని నేను చాలా స్పష్టంగా తెలియజేస్తున్నాను. రైట్. అంటే ఇక్కడ మనం తిరుపతి అంశానికి వస్తే తిరుమల ఇష్యూస్ కూడా అనేకం చూడడం జరిగింది. వైసీపీ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో వ్యతిరేకత కూడా ఒక స్థాయిలో కనబడడం జరిగింది. కొన్ని అంశాలని బీజేపీయే దాన్ని బయటకు తీసి ఈ ఆస్తులు అమ్మకాల విషయం కావచ్చు, వేలం విషయంలో కావచ్చు, బీజేపీ చాలా పెద్ద పోరు చేయడం జరిగింది. ఇంకా ఇటువంటి తిరుమల ఇష్యూస్ చాలా ఉన్నాయి. దీన్ని ఏ రకంగా మీరు ఫోకస్ చేయబోతున్నారు? ప్రజల్లో ఎటువంటి చేరిక చేసేలా చేయబోతున్నారు మీరు? ఈ ప్రభుత్వం రాగానే ఒక దేవాలయాన్ని, టీటీడీకి సంబంధించినటువంటి ఒక దేవాలయాన్ని, ఇతర రాష్ట్రంలో ఉన్నటువంటి దేవాలయాన్ని వేలం వేయాలని ప్రయత్నం చేశారు. వెంటనే దాన్ని గట్టి ప్రయత్నం చేశాం, పోరాటం చేశాం, ప్రజా పోరాటం చేశాం, నిలుపుదల చేశాం. అలానే 5,000 కోట్ల రూపాయల డిపాజిట్స్ వేరే ఒక బ్యాంకులో మెచ్యూర్ అయిన సందర్భంగా వాటిని ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి సంస్థలకు మళ్లించాలనేటువంటి ప్రయత్నం చేశారు. దాని మీద కూడా పోరాటం చేశాం. ఈ విధంగా ధర్మానికి సంబంధించిన విషయంలో, టీటీడీ విషయంలో భారతీయ జనతా పార్టీ స్పష్టంగా చెప్తుంది, ప్రజా ధనాన్ని ₹1 కూడా మీరు ఖర్చు పెట్టడానికి వీల్లేదు. అలానే 3,600 కోట్లు ఏదైతే బడ్జెట్ ఉందో టీటీడీ బడ్జెట్, దీంట్లో ప్రధానంగా ధర్మానికి సంబంధించి సుమారు 1,000 కోట్ల రూపాయలు మీరు ధర్మానికి ఖర్చు పెట్టమని, హిందుత్వానికి ఖర్చు పెట్టమని, మత మార్పిడి లేనటువంటి రాష్ట్రంగా దీన్ని తయారు చేయమని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ విధంగా టీటీడీలో రాబోయేటువంటి రోజుల్లో భారతీయ జనతా పార్టీ టీటీడీలో ఏదైతే బోర్డు మెంబర్లను వేస్తున్నారో ఈ బోర్డు మెంబర్లను వేసే విధానాన్ని కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో బోర్డు మెంబర్లు ఎవరినైనా సరే హిందుత్వానికి దగ్గరగా ఉన్నటువంటి, ప్రతిష్ట కలిగినటువంటి స్వామీజీ లాంటి వ్యక్తుల్ని వేయాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్. ఆ విధంగా ఈ ప్రభుత్వం టీటీడీ అంశంలో చాలా స్పష్టమైనటువంటి విధానంతో ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి కొన్ని మంచి కార్యక్రమాలు తీసుకొచ్చే విధంగా, హిందుత్వానికి దగ్గరగా నిధుల్ని రిలీజ్ చేసే విధంగా భారతీయ జనతా పార్టీ ఒక స్పష్టత ముందుకు పెడుతుంది తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో. రైట్. సోమ్ వీర్రాజు గారు, అంటే ఇప్పటికే వైసీపీ తన ఎంపీ అభ్యర్థిని ప్రకటించడం జరిగింది. వారి ప్రచారంలో కూడా కొంత స్పీడ్గా ఉన్నారని మనం చెప్పొచ్చు ఖచ్చితంగా. బీజేపీ జనసేన తరపున ఇప్పటి వరకు మనకి ఇంకా అభ్యర్థి రాలేదు. ఇది కొంత మనకి బ్యాక్ స్టెప్గా అనిపించచ్చేమో కదా, వాళ్ళు కొంత స్పీడ్గా ఉన్నారనే వాదన కూడా ప్రజల్లో వినిపిస్తోంది. మేము ఆల్రెడీ పనిని భారతీయ జనతా పార్టీ ఈ పార్లమెంట్లో ప్రారంభించడం జరిగింది. 1900 పోలింగ్ బూతులకు గాను 1400, 1700 పోలింగ్ బూతుల యొక్క సభ్యుల్ని నియమించడం జరిగింది. అలానే 5 పోలింగ్ బూతులకి శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు కూడా ఫైనలైజ్ చేయడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 450 మందిని 5 బూతులకు ఒక ఇన్ఛార్జీని కూడా తీసుకొచ్చి ఇక్కడ నియమించడం జరిగింది. రాబోయేటువంటి రోజుల్లో ప్రతి అసెంబ్లీకి 100-150 మంది ముఖ్యమైనటువంటి వ్యక్తులు అక్కడ ఇన్ఛార్జీలుగా ఏర్పాటు చేయడం జరిగింది. సోషల్ మీడియా వార్ రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క 48 మండలాల్లో మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాల్ని ఫ్లక్స్ల రూపంలో 2 months బ్యాకే నేషనల్ హైవేస్ కానీ మండలాల్లో కానీ పెద్ద ఎత్తున ప్రదర్శన చేయడం జరిగింది. కరపత్రాల్ని ఇంటింటికి తిరుపతిలో భారతీయ జనతా పార్టీ ఏం చేసింది అనేటువంటి అంశాన్ని ఒక కరపత్రాన్ని ముద్రించి 5 లక్షల కరపత్ర వితరణ ఆల్రెడీ మేము 2 months బ్యాకే తిరుపతి పార్లమెంట్లో చేయడం జరిగింది. రైట్. ఈ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా ఉండబోతున్నాయి అన్ని పార్టీలకి కూడా. ఇక్కడ జనసేనతో మీరు కలిసి, బీజేపీ జనసేన కలిసి పోటీలకు దిగుతున్నాయి. జనసేన కార్యకర్తలతో కావచ్చు, జనసేన పార్టీతో కావచ్చు, బీజేపీ కోఆర్డినేషన్ ఎలా ఉండబోతోంది? ఈ అభ్యర్థిని ప్రకటించిన తర్వాత పవన్ కళ్యాణ్ గారితో కూర్చుని
ఒక రోడ్ మ్యాప్ తయారు చేయబోతున్నాం. ఆ రోడ్ మ్యాప్ ద్వారా జనసేన భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉభయలు కూడా సంయుక్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా పర్యటన చేయడం, అందరూ కలిసి బూత్ స్థాయి వరకు ఈ యొక్క సఖ్యతని బూత్ స్థాయి దాకా తీసుకువెళ్ళాలని ఈ యొక్క ఎన్నికల్లో ప్రధానంగా మేము భావిస్తున్నాం. రైట్, అంటే సోము వీర్రాజు అంటేనే ఒక ఫైర్ బ్రాండ్, ఒక దూకుడు కలిగిన నాయకుడు అని అందరికీ తెలుసు, చెప్పక్కర్లేదు ప్రత్యేకించి. ఇప్పుడు పార్టీ పగ్గాలు చేతబట్టిన తర్వాత ఆ దూకుడు తగ్గింది అనుకోవచ్చా, లేదంటే ఆ దూకుడు పెరిగే విధంగా ఇంకా కార్యాచరణ ఉండబోతుంది అంటారు? ఎప్పుడు దూకుడు ఉంటది, దూకుడులో తగ్గదు. దూకుడు ఉన్న వ్యక్తికి దూకుడు లేని పరిస్థితి ఉండదు. అది సహజంగా వచ్చినటువంటి దూకుడు, అది ఎప్పుడు కూడా కంటిన్యూ అవుతుంది. ఎక్కడైతే కార్యకర్తకి ఈవేళ ఇబ్బంది కలిగిందో అక్కడికి వెళ్ళడం, మాట్లాడడం, వాడితో ఈ ప్రభుత్వంలో జరిగినటువంటి గుండాగిరికి సమాధానం చెప్పేటువంటి సామర్థ్యం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగానే కాదు, కార్యకర్తగా, లీడర్గా ఆ ప్రయత్నం నిరంతరం కూడా సాగుతుంది. ముందు కూడా సాగేటువంటి ప్రయత్నంలోనే ఉంటాను, దూకుడుగానే వెళ్ళేటువంటి ప్రయత్నం ఉంటాను. ఈ ఎన్నికల్లో ఏమైనా కొత్త నినాదంతో ఏమైనా బీజేపీ ముందుకు వెళ్ళిపోతా ఉందా? ఎందుకంటే పవిత్ర పుణ్యక్షేత్రం కలిగిన తిరుపతి దగ్గర జరుగుతున్న ఎన్నికలు ఇవి. ఇక్కడ ఏమైనా ఒక కొత్త స్లోగన్తో కానీ ఏమైనా బీజేపీ ముందుకు వెళ్తుందా? ధర్మానికి ఆధారంగా, హిందుత్వం ఆధారంగా ఈ ఎన్నికల్లో మేము ముందుకు పెడతాం. తిరుపతి దేవస్థానంలో రాష్ట్రంలో ప్రభుత్వ వైఖరి, రాష్ట్రంలో క్రిస్టియన్ మిషనరీసు, రాష్ట్రంలో ఫాస్టర్కి శాలరీస్ ఇచ్చేటువంటి విధానం, క్రిస్టియానిటీని ప్రోత్సహించేటువంటి విధానం, దీన్ని ప్రజల్లో గట్టిగా తీసుకువెళ్తాం. హిందుత్వం ఎల్లప్పుడూ కూడా వేళలా నిత్యకృత్యంగా సాగాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క ఆలోచన. ఆ విధంగా ముందుకు వెళతాం. తిరుపతి ఎన్నికని హిందుత్వం ఆధారంగా పెద్ద ఎత్తున ప్రజల్లో చర్చను తీసుకొచ్చేటువంటి గట్టి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఎన్నికల్లో చేయబోతుంది. వీర్రాజు గారు, ఇంకొకటి, మనం ఈ స్థానిక ఎలక్షన్స్లో చూస్తుంటే ఎస్సీసీ అంశం చాలా రగడ విపరీతంగా మనం చూడడం జరిగింది. ఒక పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్నారంటూ కూడా కాసేపు ఒక పార్టీ తన నెపం వారి మీదకి వేస్తూ ఉంటే, లేదు మాకు కాదు మీకు అనుకూలంగా పనిచేస్తున్నారంటూ కూడా ఈ వాదాపవాదాలు మనం చూస్తూ ఉన్నాం. అసలు ఎస్సీసీ వ్యవహార శైలి ఏ రకంగా ఉంది? ఈ ఎన్నికల్లో ఎటువంటి ప్రభావం ఉండబోతుంది అంటారు? బీజేపీకి ఏమైనా ఇబ్బంది పెట్టే ఎస్సీసీ ఏ విధంగా కూడా స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారి యొక్క బాధ్యతని ఏ విధంగా కూడా నిర్వర్తించినటువంటి దాఖలాలు మనకైతే కనపడటం లేదు. ఎంచేతంటే వారి పాత్రని గమనించినట్లయితే ఇన్ని ఇనానిమిటీయా, తిరుపతిలో 30 స్థానాలు ఇనానిమిటీ ఎలాగవుతా, కొత్త పోకడలు ఆంధ్ర రాష్ట్రంలో కానీ దేశంలోనూ కూడా ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఈ వైఖరిని అడ్డుకట్టి వేసేటువంటి మార్గాలు కూడా త్వరలో రాబోతాయి. వీర్రాజు గారు, ఆఖరిగా చెప్పండి. ఇందాక మనం ప్రస్తావించినట్టుగా అధికార పార్టీ ఆగడాలు పెచ్చిమీరుతున్నాయి. ప్రతి ఎన్నికల్లో కూడా వారి ఆగడా మనం చూస్తూ ఉన్నామని మీరు చెప్పడం జరిగింది. ఈ ఎన్నికల్లో తిరుపతి ప్రజానీకానికి ఎటువంటి భరోసాను మీరు ఇవ్వబోతున్నారు? స్వచ్ఛంగా ఎన్నికల్లో ఎలా పాల్గొవాలంటారు? ఎలా నిర్ణయించుకోవాలంటారు ఓటు ఎవరికి వేయాలనేది? ఎటువంటి ప్రలోభాలకు కానీ ఎటువంటి బెదిరింపులకు కానీ తలగకుండా? బెదిరింపులు అనేవి వచ్చినాయి కాబట్టి భారతీయ జనతా పార్టీ దీన్ని ప్రజల్లో మనోధైర్యాన్ని నింపేటువంటి గట్టి ప్రయత్నం చేస్తాం. ప్రతి వ్యక్తి వచ్చి ఓటు వేయాలనేది ఇంటింటికి తిరిగి భారతీయ జనతా పార్టీ కార్యకర్త వాళ్ళ యొక్క మనోభావాలను చూడకునేటువంటి గట్టి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తుంది. ఇక్కడ ప్రత్యేకమైన పరిస్థితుల దృష్ట్యా, రాష్ట్రంలో ఇప్పటివరకు ఎన్నికలు జరిగినటువంటి తీరు దృష్ట్యా ఒక అధికారిని, స్పెషల్ ఆఫీసర్స్ని మొత్తం ప్రతి అసెంబ్లీకి నియమించాలని మేము సెంట్రల్ ఎలక్షన్ కమిషన్కి ఆల్రెడీ చెప్పడం జరిగింది. రైట్, ధన్యవాదాలు సోము వీర్రాజు గారు. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించడం జరిగింది. ఖచ్చితంగా బీజేపీ పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమలకి సమీపంలో తిరుపతిలో ఉంది. ఇక్కడ ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తూ ఉన్నాం. మొత్తంగా సోము వీర్రాజు గారు చెప్తూ ఉన్నారు, బీజేపీ జనసేన కలిసి తిరుపతిలో ఖచ్చితంగా తమ జెండా ఎగురవేస్తామని చెప్తూ ఉంది. ప్రజలెవరూ కూడా మనోధైర్యాన్ని కోల్పోకుండా, ఎవరి ప్రలోభాలకు, ఎవరి బెదిరింపులకు కూడా భయపడకుండా ధైర్యంగా తాము అనుకున్న పార్టీకి స్వచ్ఛంగా బయటకు వచ్చి ఓటేయాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు. ఇది ఇవాల్టి ప్రత్యేక ముఖాముఖి విత్ సోము వీర్రాజు గారు. స్టే ట్యూన్ టు రాజ్ న్యూస్.